హౌతీ తీవ్రవాదుల టెక్నాలజీ ఒక దేశాల సైన్యం టెక్నాలజీ కంటే ఎక్కువగా ఉంటుంది. తాజాగా బయటపడ్డటువంటి ఉదంతాలు అమెరికానే కలవరపెడుతున్నాయి. ఒకటి, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి 2 విమానానికి సాధారణంగా గ్రౌండ్ కంట్రోల్ నుండి కమ్యూనికేషన్ ఉంటుంది కదా, వాటిని జామ్ చేసేసి ప్రత్యేక కమ్యూనికేషన్తో ఆ పైలట్లకి టచ్ చేసి నువ్వు నీ విమానం ప్రమాదంలో పడింది, అర్జెంటుగా రూటు మార్చు అంటూ ఏ రూటుకి రావాలి అంటే హౌతీ తీవ్రవాదులు బలంగా ఉన్నటువంటి రూట్లో ల్యాండ్ అయ్యేటట్టు చేసే ప్రయత్నాలు చేశారు ఈ నెలలో 2 సార్లు. అంటే వాళ్ళ టెక్నాలజీ విమానం వెళ్తుండగానే దాని టెక్నాలజీని, అంటే దానికి సంబంధించిన కమ్యూనికేషన్ని డౌన్ చేసి హ్యాక్ చేసి వాళ్ళ కమ్యూనికేషన్ వినిపించే స్థాయిలో వాళ్ళ టెక్నాలజీ ఎదిగింది. ఇంకొక కొత్త ప్రమాదకరమైన అంశం ఏంటంటే సబ్మెరైన్ డ్రోన్స్, అంటే సముద్రం అడుగున ప్రయాణించేటటువంటి సబ్మెరైన్స్ని దెబ్బ కొట్టడానికి సముద్రం అడుగునే ప్రయాణించే డ్రోన్స్ ఇప్పుడు తాజాగా హౌతీల దగ్గర పట్టుబడ్డాయి. హౌతీల మీదన తాజాగా బాంబింగ్ చేస్తుండగా ఒక షిప్ మీద జరిగినటువంటి దాడి, ఒక చోట దాచి ఉంచినటువంటి ప్రదేశం మీద జరిగిన దాడిలో ఈ సబ్మెరైన్ డ్రోన్స్ అనేటువంటిది కనిపెట్టింది అమెరికా. అంటే జలాంతర్భాగంలో కూడా దాడులు చేయగలిగినటువంటి డ్రోన్ టెక్నాలజీ హౌతీల దగ్గర ఉంది. ఇవన్నీ ఎవరిచ్చారు వీళ్ళకి అంటే ఇవన్నీ ఇరాన్ ఇచ్చినాయి. ఓ రకంగా ఇరాన్ తన ఆయుధాలని ఈ యుద్ధంలో పరీక్షించుకుంటోందన్నమాట.